నెల్లూరు జిల్లా నుంచి ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి వినుకొండ వెళుతున్న బస్సులో విన్నమాల దగ్గరకు చేరుకోగానే ఉన్నట్టుండి మంటలు చెలరేగిన దృశ్యాలు మనం చూడొచ్చు. అయితే అప్పటికే ప్రయాణికులు పూర్తిగా నిద్రలోకి వెళ్లకపోవడంతో మంటలు గమనించి అందరూ కూడా వెంటనే కిందకు దిగేశారు. తిరుపతి వినుకొండ దగ్గర జరిగింది ప్రమాద ఘటన. ప్రమాదం జరిగినప్పుడు ఆ బస్సులో మొత్తం 29 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూడొచ్చు. పూర్తిగా బస్సు లోపలి దృశ్యాలని ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఫైర్ టీం అక్కడికి చేరుకుని ఆ మంటల్ని అదుపు చేసిన తరువాత దృశ్యాలవి. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం జరిగిన వార్త మనం చూస్తున్నాం. తిరుపతి నుంచి వినుకొండ వెళుతున్న బస్సులో విన్నమాల దగ్గరకు చేరుకోగానే ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. అయితే అప్పటికే ప్రయాణికులు ఇంకా నిద్రలోకి వెళ్లకపోవడంతో మంటలు గమనించి వెంటనే దిగేశారు. దీంతో ప్రాణ నష్టం కూడా తప్పింది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నారు. లాస్ట్ సీటు నాది. నా ముందర నుంచి ఒక 2-3 సీట్లు గ్యాప్ వచ్చి ముందర నుంచి జనాభా ఉన్నారు. నాకు కరెక్ట్గా ఇక్కడ చెత్తకుప్ప ఉంది కదా, అక్కడ నుంచి డంప్ యార్డ్ నుంచి స్మెల్ వస్తుంది, పొగ వస్తుంది. కానీ నేను బయట డంప్ యార్డ్ నుంచి ఏదైనా స్మెల్ వస్తుందేమో అని చెప్పి కరెక్ట్గా డంప్ యార్డ్ దాటిన తర్వాత టికెట్ తీసుకుందామని బైక్ లేచా. అప్పటికే నాకు బ్యాక్ సైడ్ నుంచి సెగ వస్తుంది. తిరిగి చూసేటప్పటికి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి వినుకొండ వెళుతున్న బస్సులో విన్నమాల దగ్గరకు చేరుకోగానే ఉన్నట్టుండి మంటలు చెలరేగిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న మాటలు కూడా విన్నాం. అయితే ప్రమాదం జరిగిన సమయానికి ప్రయాణికులందరూ కూడా మెలకుగానే ఉన్నారు. దాంతో మంటల్ని గమనించి వెంటనే కిందకు దిగేశామని చెప్తున్నారు. దీంతో ప్రాణ నష్టం తప్పింది. ప్రమాదం జరిగినప్పుడు ఆ బస్సులో మొత్తం 29 ప్రయాణికులు ఉన్నారు. బస్సులో మంటల్ని గమనించి ముందున్న వారిని అప్రమత్తం చేశామని, దాంతో పెను ప్రమాదం తప్పిందని చెప్తున్నారు వెనుక సీట్లో కూర్చున్న ప్రయాణికులు.